నమస్తే. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మేము తిరుమల శ్రీవారి సేవకి ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 వరకు చేసాం కదండి. అప్పుడు వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. అది ఇంట్లో పూజ చేసుకుని బయలుదేరాము. నరసాపూర్ అనంతపూర్ ఎక్స్ప్రెస్లో వెళ్ళామన్నమాట తిరుమల. ఇది మన కృష్ణా బ్యారేజీ నుంచి వెళ్ళినప్పుడు తీసింది. తెల్లారుజామున 5 గంటలకు అక్కడ దిగామన్నమాట స్టేషన్లో. స్టేషన్లో దిగినాక ఇంకా సేవ చేసేవాళ్ళు అందరూ కనపడ్డారండి. వాళ్ళతో పాటు వ్యాన్లో పైకి వెళ్తున్నాం అనమాట. పైకి వెళ్ళేటప్పుడు అక్కడ లగేజ్ చెక్ చేస్తారు కదండి. అక్కడ చెకింగ్ పాయింట్ అనమాట. అలిపిరి చెకింగ్ పాయింట్ దగ్గర దిగినప్పుడు ఈ లగేజ్ అంతా మనం చెక్ చేసి పైకి పంపిస్తారు. అప్పుడు తీసిన వీడియో. అక్కడ నుంచి కొండలాయి కూడా బాగా కనపడుతున్నాయండి. చెకింగ్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ చెకింగ్ చేస్తారు. అక్కడ నుంచి కొండలాయి కూడా బాగా కనపడుతున్నాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్. తిరుమలలో వారం రోజులు మనం సేవ చేయాలనుకున్నప్పుడు 2 నెలల ముందే టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ. గ్రూప్ అయితే 10 మెంబర్స్ ఉండాలండి. ఇండివిజువల్ అయితే ఒక్కళ్ళైనా చాలు. మన వివరాలన్నీ ముందే రోజే అన్నీ ఫీడ్ చేసి పెట్టేసుకుంటే గ్రూప్ మెంబర్స్ కానీ లేకపోతే మన ఇండివిజువల్ కానీ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ మనకి ఈజీగా బుక్ అయిపోతుంది. ఇది తిరుమల ఘాట్ రోడ్లో వ్యాన్ తీసుకుని ఘాట్ రోడ్లో అలా వెళ్ళేటప్పుడు తీసిందన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది పైన ఎంటర్ అయిపోయినప్పుడు అండి అక్కడ ఉండే టోల్ గేట్ అనమాట. అక్కడ నుంచి నేరుగా వాళ్ళు సేవా సదన్కి తీసుకెళ్ళిపోయారండి వ్యాన్ వాళ్ళు. సేవా సదన్ 2, సేవా సదన్ 1 అని ఉంటాయండి. సేవా సదన్ 1 అయితే లేడీస్ది, సేవా సదన్ 2 అయితే జెంట్స్ది. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ కంప్లీట్ చేసుకోవాలంటే సేవా సదన్ 2లోకే వెళ్ళాలండి. ఇదంతా సేవా సదన్ బయట అనమాట. అందరూ సేవకులు అందరూ వచ్చారు కదా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్ అనమాట. అందరూ అక్కడి నుంచి ఉన్నారనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి సేవా సదన్ 2లోకి వెళ్ళాలండి. మనకి లాకర్ సైజ్ సేవా సదన్ 1లో ఇస్తారండి. సేవా సదన్ 1లో బెడ్స్ అవి కూడా ఒక్కొక్క రూమ్లో 200 మెంబర్స్ అలా బెడ్ మీద బెడ్ ఉంటాయండి. అక్కడ వాష్రూమ్స్ అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. వేడి నీళ్ళు వేస్తాయండి. అక్కడ అంతా ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి. తర్వాత మనం సేవా సదన్ 2లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ సేవా సదన్ 2లో మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి మనం బుక్ చేసుకున్నప్పుడు వచ్చే స్లిప్గా జిరాక్స్, ఆధార్ కార్డు ఒరిజినల్ది తీసుకుని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అవన్నీ చెక్ చేసి మనకి ఐ స్కాన్ చేస్తారనమాట. ఐ స్కాన్ చేసి మనకు ఒక స్లిప్ ఇస్తారు. అలా గ్రూప్ అయితే గ్రూప్ లీడర్ నుంచి ఉన్నాక తర్వాత గ్రూప్లో వాళ్ళందరినీ కూడా ఐ స్కాన్ చేసి స్లిప్ తీసుకుని మనం సేవా సదన్ 1లోకి వెళ్తే మనకి లాకర్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూర్చున్నారనమాట ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవడానికి. అందరినీ టోకెన్ నెంబర్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేవకుల రిజిస్ట్రేషన్ నమోదని ఉంటుందండి. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఏమన్నా తెచ్చినవి అన్ని ఒరిజినల్ అన్నీ చూసుకొని చెక్ చేసుకొని మనకి ఐ స్కాన్ తీసి మనకి అక్కడ సీనియర్ సిటిజన్స్ ఉంటారండి సేవ దగ్గర. ఇవన్నీ చెక్ చేసి కార్డు మనకి చిన్న స్లిప్ ఇస్తారు కదండి. ఆ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే మనకి స్కార్ఫ్, ఐడి కార్డు ఇస్తారనమాట. చిన్న స్లిప్ మనం ఎప్పుడు పారేయకూడదండి, చివరి వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి సేవా సదన్ 1లో లాకర్ ఇస్తారనమాట. లాకర్లో లగేజ్ పెట్టుకుంటారనమాట. మళ్ళీ మనం సేవ అయిపోయినాక ఆ లాకర్కి వాళ్ళకి కంపల్సరీ రిసిప్ట్ అన్నీ అప్పచెప్పాలండి. ఇలాగ సీనియర్ సిటిజన్స్. ఇదండి మనం చేసిన సేవ. ఓం నమో నారాయణాయ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.